హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎటువైపు కోయి బంధం 14th పార్ట్ చూద్దాం. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే, సరేంటి అన్నయ్య అని పిలువమ్మ చక్కగా అన్నాడు శివ. కీర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అంది. థ్యాంక్ యూ నా, థ్యాంక్ యూ ఎందుకు అన్నాడు శివ. చిన్నప్పటి నుండి నాకు ఒక డ్రీమ్ ఉండేది అన్నయ్య, నాకు ఒక బ్రదర్ ఉంటే బాగుండు అని. ఇప్పుడు మీ వల్ల నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది, అందుకే థ్యాంక్ యూ చెప్పాను అంది కీర్తి. అప్పటి వరకు కీర్తి ఏం చెప్తుంది అని చూసిన సాత్విక్, హో అందుకేనా అనుకుని సైలెంట్ అయిపోయాడు. శివ కీర్తిని, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే, వీడితో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే నాతో చెప్పమ్మా, నేను చూసుకుంటాను అన్నాడు సాత్విక్ని చూపిస్తూ. చా, మీ అన్నా చెల్లెలిద్దరు కలిసి నన్ను ఏం చేయలేరులే గాని ఈ కాఫీ తాగండి అంటూ అప్పుడే మేడ్ తీసుకొచ్చిన కాఫీని తీసుకోమని చెప్పాడు సాత్విక్. ముగ్గురు కాఫీ తీసుకొని తాగుతున్నారు. 2 డేస్ తర్వాత ఒకరోజు మా ఇంటికి భోజనానికి రండిరా, మీ చెల్లి చెప్పమని చెప్పింది అన్నాడు సాత్విక్తో శివ. సరేరా వస్తాంలే అన్నాడు సాత్విక్. శివ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాక కీర్తి లక్ష్మి దగ్గరికి వెళ్ళింది. ఇదేంటి మామ్ దగ్గరికి వెళ్తుంది, ఏం మాట్లాడుతుంది అని టెన్షన్గా తను కూడా రూమ్ దగ్గరికి వెళ్ళాడు, కానీ లోపలికి వెళ్ళలేదు. అత్తయ్య అంది కీర్తి. రా కీర్తి కూర్చో, ఏంటి చెప్పమ్మా అంది లక్ష్మి. అది అత్తయ్య, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చిన్నగా మాట్లాడుతూ ఉంది కీర్తి. నువ్వు ఏది చెప్పాలనుకున్నా డైరెక్ట్గా చెప్పొచ్చమ్మా, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, అది ఏదైనా సరే చెప్పేయ్ అంది లక్ష్మి. అది అత్తయ్య, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంది కీర్తి. సరే నీ ఇష్టం, వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదు అంది లక్ష్మి. సరే అత్తయ్య, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి బయటకి వస్తూ ఉంటే కీర్తి బయటకి వస్తుంది అని తెలుసుకున్న సాత్విక్ కీర్తి కన్నా ముందే ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయాడు. కీర్తి వెళ్లేసరికి రూమ్ లో ఉన్న సాత్విక్ ని చూసి, ఈయన రూమ్ లోనే ఉన్నారా అనుకుని ఏం చేయాలో తెలియక ఫోన్ చూస్తూ కూర్చుంది. కీర్తి ఫోన్లోకి చూస్తూ ఉంటే సాత్విక్ కీర్తిని చూస్తూ కూర్చున్నాడు. ఫోన్ చూస్తూ చూస్తూ ఒకసారి పక్కకు చూసిన కీర్తికి సాత్విక్ తననే చూస్తూ ఉండడం కనిపించింది. ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు అనుకుని, ఏంటి అలా చూస్తున్నావు అంది కీర్తి. అవును, నువ్వు మిస్ ఇండియా అని నిన్ను చూస్తూ కూర్చున్నానులే అన్నాడు సాత్విక్. నీతో చెప్పానా, లేదు కదా, ఇంకొకసారి మీరు నన్ను అలా చూస్తే అస్సలు బాగోదు చెప్తున్నా అంది కీర్తి. ఇప్పటి వరకు అసలు చూసే ఉద్దేశం లేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా విను, చూస్తాను, అలాగే చూస్తూ ఉంటాను, ఏం చేస్తావు చెయ్యి, నేను చూస్తాను అంటూ అలాగే కీర్తికి ఎదురుగా దగ్గరికి వెళ్ళి బిన్ బ్యాగ్ని తనకి ముందు వేసుకుని కూర్చుని అలాగే చూస్తూ ఉన్నాడు. కీర్తి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తన చేయి పట్టి లాగాడు సాత్విక్. సాత్విక్ అలా లాగగానే ముందుకు పడబోయి సాత్విక్ లిప్స్ కి కీర్తి లిప్స్ టచ్ అయ్యాయి. ఇద్దరు అలాగే ఉండిపోయారు. కీర్తి ఫోన్ రింగ్ అవడంతో కీర్తి ఫోన్ వస్తుంది అని ఫోన్ బాల్కనీలోకి తీసుకుని వెళ్ళిపోయింది కీర్తి. తను అలా వెళ్ళగానే, హో గాడ్ ఏంటిది నేను ఇలా చేస్తున్నాను, కానీ తనని అవాయిడ్ చేయాలనుకుంటూనే ఎప్పుడు ఏదో ఒక రకంగా దగ్గర అవ్వాలనుకుంటున్నాను అనుకున్నాడు సాత్విక్. హలో అమ్మా అంది కీర్తి. ఏంటమ్మా ఫోన్ చేయడం లేదు, ఎలా ఉన్నావు అంది సునంద. బాగున్నానమ్మా, బయటికి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాము అంది కీర్తి. అవునా, సరే నాన్న, నేను కూడా ఎక్కువ కాల్స్ చేయను, నీకు వీలైనప్పుడు నువ్వే చేసి మాట్లాడుతుండు, సరే మరి ఉంటాను అంది సునంద. సరే మా బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి రూమ్లోకి వచ్చి సాత్విక్ ఫేస్ చూడలేక కిందికి వెళ్ళిపోయింది కీర్తి. కీర్తిని చూసి, అమ్మాయి బాగానే ఉంది కానీ మీ అబ్బాయితో ఎలా తట్టుకుంటుందో ఏంటో, అమ్మో అతడిని చూస్తేనే భయం వేస్తుంది బాబు, ఎప్పుడు చూడు ఇలా కోపంగా ఉంటాడు అంది ఆ వ్యక్తి. లక్ష్మి ఏదో అనబోయేలోపు, ఎవరితో ఎలా ఉండాలో మా ఆయనకి బాగా తెలుసులేండి, మంచిగా ఉండే వాళ్ళతో మంచిగానే ఉంటాడు, మన ప్రవర్తన బట్టి ఎదుటి వారి ప్రవర్తన ఉంటుంది అంది కీర్తి. అయినా కందకు లేని దురద కత్తిపీటకెందుకని, నీకు లేని బాధ నాకెందుకులేమ్మా, నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆ వ్యక్తి.
బాగా సమాధానం చెప్పావమ్మా అంది లక్ష్మి. అదంతా పైనుండి కిందికి వస్తూ విన్న సాత్విక్ కూడా కీర్తికి ఇంప్రెస్ అయిపోయాడు. అంటే తనను అలా అంటే నేను ఊరుకోను కదా! మన కుటుంబంలో ఎవరినైనా ఏమన్నా అంటే నేను అసలు ఊరుకోను. మన ఇంటికి వచ్చి మన వాళ్ళ గురించే అలా మాట్లాడుతుందంటే ఇంకా బయట ఎలా మాట్లాడుతుందో కదా! అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి కదా! అంది కీర్తి. అవును, బాగా చెప్పావు అంది లక్ష్మి. వీళ్ళ మాటలు విని సాత్విక్ మళ్ళీ పైకే వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళి కాసేపు కూర్చుని ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్దామని వాష్రూమ్లోకి వెళ్ళాడు సాత్విక్. అప్పుడే కీర్తి రూమ్లోకి వచ్చి సాత్విక్ ఎక్కడా కనిపించకపోవడంతో వాష్రూమ్లో ఉన్నాడేమో అనుకుని వాష్రూమ్ బయట నుండి డోర్ లాక్ చేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ కిందికి వచ్చేసింది కీర్తి. సాత్విక్ ఫేస్ వాష్ చేసుకుని బయటకు రావడానికి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని 2-3 టైమ్స్ ట్రై చేసి బయట నుండి లాక్ అయింది. ఈ మెంటల్ ఫెయిల్ ఏదైనా చేసిందా ఏంటి? ఇప్పుడే కదా మెచ్చుకున్నాను, అంతలోనే ఇంత పని చేస్తుందా? చెప్తానుండు దీని పని అనుకుని మామ్కి ఫోన్ చేసి డోర్ ఓపెన్ చేయమంటాను అని ఫోన్ కోసం చూసి ఓ గాడ్, ఫోన్ బెడ్లోనే పెట్టాను కదా అని అనుకున్నాడు. ఇప్పుడు ఎలా అనుకుని 3-4 టైమ్స్ అరిచాడు. కొన్నిసార్లు అరిచాక ఇంకా ఎంత అరిచినా ఫలితం లేదు అని రియలైజ్ అయ్యి సైలెంట్గా ఉండిపోయాడు. కీర్తి కిందికి వెళ్ళి లక్ష్మితో మాట్లాడుతూ కూర్చుంది. డిన్నర్ టైం అవ్వడంతో సాత్విక్ని పిలుచుకురామ్మ తిందాం అంది లక్ష్మి. ఇప్పుడు నేనే వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలా అనుకుని మెల్లగా లేచి రూమ్ దగ్గరికి వెళ్తుంటే అటు నుండి పైకి వెళ్తున్న మెయిడ్ని చూసి హమ్మయ్య, నేను తప్పించుకున్నాను అనుకుని సార్ని డిన్నర్కి పిలువు అని అంది కీర్తి. సరే మేడం, పిలుస్తాను అంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. డోర్ లాక్ లేకపోవడంతో డోర్ ఓపెన్ అయింది. లోపలికి చూస్తే సాత్విక్ ఎక్కడా కనిపించలేదు. ఇదేంటి, సార్ ఎక్కడా లేరు అనుకుని సార్ సార్ అని పిలుస్తూ బాల్కనీ సైడ్ వెళ్ళింది మెయిడ్. రూమ్లో సౌండ్ వినిపించగానే ఓపెన్ ది డోర్ అన్నాడు సాత్విక్. వాష్రూమ్లో నుండి సౌండ్ వినిపించగానే డోర్ ఓపెన్ చేసింది మెయిడ్. డోర్ ఓపెన్ చేయగానే ఎంతసేపటి నుండి పిలుస్తున్నాను, వచ్చి డోర్ ఓపెన్ చేయాలని తెలియదా అన్నాడు సాత్విక్. మీరు అలా వాష్రూమ్లో ఉన్నారని మాకెలా తెలుస్తుంది సార్ డోర్ ఓపెన్ చేయడానికి? ఇప్పుడు కూడా మేడం వాళ్ళు మిమ్మల్ని డిన్నర్కి పిలవమన్నారు అని వచ్చాను, లేదంటే ఇప్పుడు కూడా తెలిసేది కాదు అంది మెయిడ్. అవును, కీర్తి ఎక్కడా అన్నాడు సాత్విక్. కింద మేడంతో మాట్లాడుతున్నారు సార్ అంది మెయిడ్. అవునా, అప్పటి నుండి కిందే ఉందా లేదంటే పైనకి వచ్చి వెళ్ళిందా అన్నాడు సాత్విక్. కీర్తి పైనకి వచ్చి వెళ్ళడం చూడని మెయిడ్ అప్పటి నుండి కిందే ఉంది సార్, పైనకైతే రాలేదు అంది. ఎవరూ పైకి రాకుండా డోర్ ఎలా లాక్ అయింది? ఏదో చేసి ఉంటుంది అనుకుని చెప్తా నీ పని అంటూ కోపంగా కిందికి వెళ్ళాడు సాత్విక్. సాత్విక్ కిందికి వెళ్ళేసరికి లక్ష్మి కీర్తితో మాట్లాడుతూ ఉండడంతో ఇంకా కీర్తిని ఏమనకుండా సైలెంట్గా డిన్నర్ చేయడానికి వెళ్ళాడు. సాత్విక్ వెనకాల లక్ష్మి కీర్తి కూడా డిన్నర్కి కూర్చుని డిన్నర్ కంప్లీట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళగానే డోర్ ఎందుకు లాక్ చేసావు అన్నాడు సాత్విక్. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్.